హాయ్ ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము ఏషియా గ్రంథము 52వ అధ్యాయము 12వ వచనము. యెహోవా నీ ముందర నడుచును. ఆమెన్. హల్లెలూయా. సహోదరుడ జీవితంలో తడబడుతూ మీరు ముందుకు వెళ్తున్నారా? నా జీవితం ఏంటో నాకు అర్థం కావట్లేదు ప్రభువా. ఏంటి ఈ సమస్యలు, ఏంటి అప్పులు, ఏంటి బాధలు, ఇవన్నీ ఎప్పుడు తొలగిపోతాయి? నేను నడుస్తున్న మార్గం ఏంటో నాకు తెలియట్లేదు. నా జీవితం ఎటువైపుగా వెళ్తుందో నాకు అర్థం కావట్లేదు. వీటన్నింటిని చూసినప్పుడు నేను కృంగిపోతున్నాను. నేను నా బలాన్ని కోల్పోతున్నాను, నా ధైర్యాన్ని కోల్పోతున్నాను. ఇవన్నింటిని విడిచి వీళ్ళందరినీ వదిలిపెట్టి ఎక్కడైనా వెళ్తే బాగుండు, లేదా నేను చనిపోతే బాగుండు అని నీలో నువ్వు కృంగిపోతున్నావు, నీలో నువ్వు భయపడుతున్నావు, నీలో నువ్వు వేదన చెందుతున్నావు, దిగులు చెందుతున్నావు. అయితే నీ బాధను, అయితే నీ వేదనను, అయితే నీ కన్నిటిని జ్ఞాపకం చేసుకుంటున్నా. ప్రభు అంటున్నాడు ఈరోజు ఏంటంటే, నేను నీకు ముందరగా నడుస్తాను. నీ జీవితంలో నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు, ముందుకు సాగుతూ ఉన్నప్పుడు ఎన్నో ఆటంకాలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అవమానకరమైన పరిస్థితులు, ఎన్నోసార్లు నువ్వు ఏడుస్తా దేవుని ఎదుట కన్నీళ్లు విడిచింది ప్రభు చూసి అంటున్నాడు ఏంటంటే, నీ ముందు నేను నడుస్తానని. నీ జీవితంలో ఇక ముందు నమ్మిక ఉంచు. దేవుడు నీకు ముందుగా నడవబోతున్నాడు. దేవుడు నీ ప్రయాణం విషయంలో కానీ, నీ జీవితం విషయంలో కానీ, నువ్వు ఎదుర్కొనే పరిస్థితుల విషయంలో కానీ ఆయన నీకు ముందుగా నడిచి ఆటంకములన్నింటినీ తొలగించి ప్రతి ప్రయాణమును సఫలం చేసి నీ జీవితమును పచ్చిక గల చోట్ల వైపు ఆయన నడిపించబోతున్నాడు. శాంతి జలముల యొద్దకు ఆయన నడిపించబోతున్నాడు. నీ జీవితంలో కలిగిన కీడును, నష్టమును, ఆటంకమును తొలగించి క్షేమమును ప్రభు నీకు దయచేయబోతున్నాడు. దేవుడు మీ ముందుగా నడుస్తున్నాడు. భయపడక, దిగులు పడక, విశ్వాసంతో ముందుకు సాగండి. ఐ మీన్ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.